సో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే వీడియోని అనేది షేర్ చేయండి. ఇప్పుడు డే 2లో నా ఇంటర్వ్యూ ఎలా నేను చేశాను, ఎలా ఫెయిల్యూర్ అయ్యాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఒక గైడెన్స్ లాగా మీకు మంచిగా మీ లైఫ్ను ఒక టర్న్ అవుట్ చేసుకునేలాగా మీకు మంచిగా అయితే యూస్ అవుతుంది. నేను ఎలా అయితే ఇంటర్వ్యూస్ అటెంప్ట్ అయ్యి దాంట్లో రిజెక్ట్ అయ్యి మళ్ళీ నేను తర్వాత నా ఫెయిల్యూర్ సక్సెస్ ఎలా రూట్లోకి తెచ్చుకున్నానో అవన్నీ నా ఒపీనియన్లో మీరంతా క్లారిటీగా విన్నట్టయితే మీకైతే మంచిగా అయితే కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి నేను మళ్ళీ నా సక్సెస్ వీడియోస్ ఒక్కొక్కటి పెడతానే ఉంటాను. ఖచ్చితంగా అయితే షేర్ ఇస్తాను. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ రిలేషన్స్లో ఎవరైనా సరే సపోర్ట్ చేయకపోయినా సరే నేను సపోర్ట్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ మీరు క్లియర్ కట్గా అయితే ఉన్నట్టయితే మీకైతే మంచిగా అయితే కెరియర్ బిల్డ్ అవుతుంది. అలాగే ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. నిన్న చెప్పింది రెడ్డి ఫౌండేషన్ కాదు, లైక్ నేను యూత్ ఫర్ జాబ్స్ చెప్పాల్సింది రెడ్డి ఫౌండేషన్ చెప్పేశాను. ఇప్పుడు నేను యూత్ ఫర్ జాబ్స్లో నేను నెక్స్ట్ వేరే సెషన్కి అయితే అటెండ్ అయ్యాను. అక్కడ నా నేను రెజ్యూమ్ చేసిన దాన్ని బట్టి అలాగే తర్వాత ఇంకా నేను యూట్యూబ్ చేస్తాననేసి మళ్ళీ సెకండ్ డే నాకు ఏం జరిగిందంటే, నేను సెకండ్ డేలో వాళ్ళు ఎంత ఇంట్రడక్షన్ అంతా చెప్తారు కదా, అప్పుడు నేను ఏం చేసా, వాళ్ళు ప్లేస్మెంట్స్ గురించి అలాగే వాళ్ళు ఏమేమో చెప్తున్నారు అని చెప్పేసి అవన్నీ నేను నా ఫోన్లో భద్రంగా నేను ఒక రికార్డ్ అయితే చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసినది సొసైటీకి తెలియాలని చెప్పేసి అది కూడా క్లియర్ కట్గా అయితే నేనైతే రికార్డ్ చేసి అంత నీట్గా పెట్టాను. తర్వాత వచ్చేసి నా వీడియో అంతా వాళ్ళు బాగా నచ్చి మళ్ళీ తర్వాత వచ్చేసి సెకండ్ డే రోజు నాకు థర్డ్ రోజు నాకు మళ్ళీ ఒక మాక్ ఇంటర్వ్యూ అనేది పెట్టారు. మాక్ ఇంటర్వ్యూ ఎలా ఏంటంటే, మాక్ ఇంటర్వ్యూలో లైక్ అతనికి ఏం నాలెడ్జ్ తెలియదు, కానీ అతను కూడా గూగుల్లో చూసి చెప్తున్నాడు. కానీ వాడు అసలు ఏం చెప్తున్నాడంటే అంత క్లారిటీ వాడు ఏం చూడాలి, వానికి ఏమి తెలియదు, కోడింగ్ తెలియదు. అలాగే వానికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా నాకు తెలిసి వాడికి నాన్ ఐటీ ఫీల్డ్లో వాడికి నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ వానికి ఇంత ఉండదు. బట్ ఏం చూసి ఏం చేయాలన్నా వాడు గూగుల్లో చూసి గూగుల్ ఆన్సర్స్ ఎత్తుక్కొని చాట్‌జీపీటీలో చూసి మనకి రిప్లై ఇవ్వాల్సింది. కానీ వాడికి టాలెంట్ అలాగే నేను వాడికి వాడు క్వశ్చన్ వేసే దాంట్లో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాకు వాడు ఇంగ్లీష్లోనే చెప్పాలి, అట్లే చేయాలి ఇట్లే చేయాలి అని చెప్పేసి వాడు కొత్త రూల్స్ అన్నీ పెడుతున్నాడు. అలాగే మనము బీటెక్ అయిపోయిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్కి వచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళతో నేనైతే ఎన్ని మాటలు పడినానంటే అన్ని మాటలు పడినా. వాడు వచ్చేసి నాకు నీకు ఐటీ రిలేటెడ్ నువ్వు చేయలేవు, నాన్ ఐటీకి వెళ్ళిపో, నాన్ ఐటీలోనే నువ్వు వర్కౌట్ అవుతావు అని చెప్పాడు. సరే అని చెప్పేసి వానికి నాకు ఆ రోజంతా ఒక డిప్రెషన్స్లోకి వెళ్ళి నేను ఇంకా ఏది సాధించలేనేమో ఏం అర్థం కాలేదు. ఇంకా అందరూ నన్ను మోటివేట్ చేయడానికి ఫ్యాకల్టీ అలాగే తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చిన ఫ్రెండ్స్, ఇక్కడ నేను పరిచయమైన 2 రోజులకి నాకు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మళ్ళీ తర్వాత నాకు ఇంకా నన్ను మోటివేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అయితే నాకు ఇంకా చాలా సెల్ఫ్గా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. నాకున్న నాలెడ్జ్ నాకున్న స్కిల్స్లో వాడు ఏం చేయలేడు, అట్లున్నాడు వాడు నన్ను ఎందుకంటే ఇంకా నువ్వు ఇది తప్ప ఇంకేం చేయలేవు అనేలాగా డిసైడ్ చేసేసింది నన్ను. ఇప్పుడు వాడికి నేను అందుకనే బెంగళూరులో ఉన్నప్పుడే COVID-19 ట్రాకర్ అనేసి ఒకటి యాప్ అనేది ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసి వాని ముందనే అప్లోడ్ చేసా. వాళ్ళందరికీ తెలుసు నేను టాలెంట్ ఉంది నాకు, కానీ తెలుగులో మాట్లాడతాడు అంతే, వానికి ఇంగ్లీష్ స్కిల్స్
వాడు కంపెనీకి వెళ్తే ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు అనే మైండ్ సెట్ తెప్పించేలాగా వాడికి నేను నా వీడియోస్ అనేది పెట్టాలి. డే అండ్ నైట్ కష్టపడి 1 month కూర్చొని ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్ని నేను అప్లోడ్ చేసి యూట్యూబ్లో ఉంచి నేను క్లయింట్స్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అమ్మింది నేను గిటప్లో పెట్టి అప్పుడు సాటిస్ఫాక్షన్ అయ్యా. నేను COVID-19 ట్రాకర్ అయితే డెవలప్ చేసి అక్కడ నేనైతే మంచిగా బిల్డ్ చేసుకున్నాను ఆ నాలెడ్జ్ అనేది. వాడనిన దానికి నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలి, వాని ముందనే చేసుకోవాలని చెప్పి వానికి బీభత్సంగా నేనైతే కష్టపడిన దానికి నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన దానికి నాకు 4 ప్రాజెక్ట్స్ వచ్చాయి. నేను ఇంట్లోనే వాడు అక్కడ వర్క్ చేసిన దానికి నేను ఇంట్లోనే వర్క్ చేసి అంతకన్నా 3 శాలరీ అమౌంట్ అయితే నాకైతే పడుతుంది. నేను ఒక ప్రాజెక్ట్కే బిల్ చేస్తా, అదే వాడు చేసే శాలరీ అమౌంట్. కానీ వాడన్న మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. అలాంటి కొంతమంది ఉంటారు, వాళ్ళని మనకి మోటివేట్ చేయడానికి మన ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారు. అదే మన కష్టం పడి వాళ్ళను ఫ్యాకల్టీ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మంచిగా ఉంటారు, మంచిగా మోటివేట్ కూడా చేస్తారు. అలాంటి ఫ్యాకల్టీ ఉంటే ఇంకా వేరే లెవెల్. వాళ్ళు జాబ్ ఇచ్చినా జాబ్ ఇవ్వకపోయినా మనకైతే మంచి మోటివేట్ ఇచ్చి మనకు సెల్ఫ్గా మంచిగా కెరియర్ బిల్డ్ చేసే కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారు. ఒక చెత్తనా కొడుకు ఒక్కడు ఉంటాడు, ఆ ఒక్కని కోసం అనేసి మన లైఫ్ అనేది ఒక టర్న్ అవుట్లోకి తీసుకుని రాబడుతుంది. ప్రతి ఒక్కరు ఉంటారు, ప్రతి జాబ్లో ఉంటారు. ఎందుకు వచ్చినావు ఈ జాబ్లోకి, ఏంటి నీకు ఇప్పుడు బీటెక్ చేసినావు కదా, నీకు ఇదే జాబ్ ఎందుకు, ఇంకా మంచి జాబ్లు వస్తాయి, ఇంకా నువ్వు 2025లోనే పాస్ అయ్యావు, ఇంకా నీకు ఇంకా దీనికన్నా ది బెస్ట్ ఇంకా జాబ్స్ వస్తాయి అని చెప్పి చాలామంది చెప్తారు. వాళ్ళంతా వేస్ట్ నా కొడుకులు, మనం వచ్చినదంతా చెడగొట్టాలని చెప్పేసి వస్తారు. ఒక్క పర్సన్ లేదు, మనం మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా వచ్చినారంటే వాళ్ళ ద్వారానే మనం స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ చెత్తనా కొడుకులు ఎక్కడో ఒకసారి 100కి 100 ఎక్కడో ఒకసారి ఉంటారు. వాళ్ళని తప్ప ఇంకా ఎవరిని మెచ్చుకోకూడదు, ఇంకొకరిని ఏమైనా చేయకూడదని అంట వాళ్ళు ఉంటారు. నాకు యూత్ 4 జాబ్స్లో 2వ డే నాకైతే ఇలా అయితే పరిచయమైంది. నేనైతే ఇంకా నాకు చాలామంది ఫ్యాకల్టీ అక్కడ దాదాపుగా లేడీసే నాకు సపోర్ట్ చేశారు. లేడీసు చాలా మోటివేట్ చేశారు. అలాగే ఒక్కసారే సపోర్ట్ ఇచ్చింది, ఆ సారు నాకు సపోర్ట్ ఇచ్చాడు, బాగా ఎంకరేజ్ చేశాడు. మంచిగా నీకు స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వు అని చెప్పి. నేను వాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పి చాలామంది అయితే చెప్పారు. నాలాగా వాడు ఎడిటింగ్, యూట్యూబ్లో వీడియోస్, అలాగే తర్వాత నిజంగా నేను మెయింటైన్ చేసిన బ్లాగ్, అలాగే నాకున్న స్కిల్స్ వానికి ఆఫ్టర్ అంత కూడా లేవు. ఇదైతే నేను డాన్స్ షూర్ అయితే గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే వాడికి ఉండే స్కిల్స్ నువ్వు నాతో పోటీ పడమను. ఇప్పుడు నాకన్నా పెద్దోడే, నాకన్నా ఇప్పుడు జాబ్ చేసేవాడే, అన్నీ చేసేవాడే, కానీ ఇప్పుడు నాతో పోటీ పడమను. నాతో పోటీ పడమను, నాకు ఆడ ఉండే స్కిల్స్ను వాడు ట్రాక్ చేయమను, వాడు ఏందో చూద్దాం. అట్లా జరిగింది నా కెరియర్లో. ఇప్పుడు నా సెకండ్ వీడియోలో నాకైతే వాళ్ళైతే నన్ను ఒక్కడి వల్ల నాకు ఎంటైర్ బీటెక్ చేసినదంతా ఆ రోజు 3 రోజులు పోలా, ఇంకా అదే వస్తుంది డిప్రెషన్. వాడు నన్ను అన్నాడే ఇదే నాకు ఇంకా అందరు ఇంకా ఫ్రెండ్స్ అందరూ వాడికి నేను నన్ను క్వశ్చన్ అడగాలన్నా వాడు ChatGPTని అడగాల. వాడికి నాలెడ్జే లేదు. ఇట్ట వాళ్ళకి జాబులు ఉన్నాయి కానీ టాలెంట్ ఉండే వాళ్ళకి జాబులు, కానీ టాలెంట్ ఉండి కమ్యూనికేషన్స్తో ప్రాబ్లంలో కొద్దిగా ఏంటంటే, మనం ఇక్కడ పెరిగిన వాళ్ళం, లోకల్లో పెరిగిన వాళ్ళం కాబట్టి మనం ఎక్కువగా తెలుగు మాట్లాడతాం. పర్టికులర్గా ఇంగ్లీష్ రావాలి, ఆన్ ది స్పాట్ ఇంగ్లీష్ రావాలంటే కాదు. ఇలాంటిది మనం కొద్దిగా స్కిల్స్ పెంచుకొని కొద్దిగా రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. జాబ్ వచ్చిన తర్వాత మనం స్కిల్స్ పెంచుకుంటాం చూడు, అది రియల్ టైం మీద అప్పుడు ఉంటుంది వేరే నాలెడ్జ్. వీడు జాబ్ రాకున్నప్పుడు ఈయన బతికేంతనో
ఈడు చేసినవి ఎన్ని ఉన్నాయో వీటికి పోతానే జాబ్ ఇచ్చారు ఏమన్నా. వాడు కూడా స్ట్రగుల్ పడి తింటాడు, అంత స్ట్రగుల్ పడినాను కాబట్టి ఒక సీట్లో కూర్చుంటాడు. అంతగాని వాడు ఊరికి వచ్చి పిలిపించి రాజకీయంలాగా ఏదైనా కూర్చోపెట్టింటారా? ఒకవేళ కూర్చోపెట్టినా కూడా వాడు ఆ జాబ్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలి, అన్నీ చేసింటాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని అందరినీ డిమోటివేట్ చేస్తే వాడు పోయేటప్పుడు ఒక యాక్సిడెంట్లో పోవాలి. నా కోరిక అది. ఎందుకంటే వాడు మోటివేట్ వాడు జాబ్లు ఇప్పిపోకొని ఏమైనా చేయకపోని అవన్నీ అవసరం లేదు. కానీ వాడు నాకు డిమోటివేట్ చేశాడు చూడు, అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నా రెడ్డి పొజిషన్ కాదు, యూత్ 4 జాబ్స్లో నా సెకండ్ డే వాని పేరు చెప్పను, అలాగే ఫ్యాకల్టీ పేర్లు కూడా చెప్పను. కానీ నేను బెంగళూరులో నేనైతే ఈ వీడియో ఎవరైనా చూస్తే నేనైతే ఇప్పుడు నా మంత్లీ ఇన్కమ్ ఎంత తెలుసా? ఆ సార్ కన్నా డబ్బులు ఉంటుంది నాకు. నేను ఒక ప్రాజెక్ట్కే 8,000 నుంచి 9,000 ప్రాజెక్ట్ వస్తుంది నాకు ఒక ప్రాజెక్ట్కే. అలాగే నేను ఏదైనా కోడింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరైనా అన్నీ తెలిసింటే కానీ ChatGPT ఇచ్చింటుంది, వాళ్ళకి అక్కడక్కడ ఎడిట్ చేయడానికి కుదరదు. నేను అది ఎడిట్ చేసి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ నేను తెప్పించిన దానికి మినిమం 5,000 నేనైతే ఛార్జ్ చేస్తాను. అట్లా నేను నా ఇన్కమ్ నా సోర్సెస్లో ఆఫ్టర్ ఆల్ సార్ నాకైతే అయిపోతే మిగతా వాళ్ళని అందరినీ రెస్పెక్ట్ ఇస్తా. నన్ను డిమోటివేట్ చేసి నన్ను 3 రోజులు బాధ పెట్టినాడు చూడు, అందుకనే తిడుతున్నా. నా ఎక్స్పీరియన్స్ మీకు ఎందుకు అనిపిస్తుంది? ఇట్లా అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనము పక్కన పెట్టేసి మన స్కిల్స్ని మనం పెంచుకోవాలి. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు స్కిల్స్ పెంచుకొని అతను చేసిన కన్నా మనం డబ్బులు చేయాలి అని ఒక మైండ్ సెట్ పెట్టుకోండి. నేను అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి నేనైతే వేరే లెవెల్లో నేను ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, మంచిగా అయితే బిల్డ్ చేసుకుంటాను. నా కెరియర్ అనేది మంచిగా అయితే రన్ అవుతుంది. అలాగే నేను వచ్చేసి ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నాను, ప్లస్ మళ్ళీ ఇంటర్నెట్ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మీకు ఇప్పుడు డిజేబిలిటీ పర్సన్స్కి నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. మంచిగా అయితే వాళ్ళలాగా సర్టిఫికెట్లు ఇచ్చి మోసం చేసేలాగా కాదు, నాకున్న నాలెడ్జ్కి నేనున్న ఎఫర్ట్కి నేను పెట్టే ఎఫర్ట్ ఆ స్కిల్స్ నేర్చుకోవాలని కసితో ఉన్న వాళ్ళకి డిజేబిలిటీ పర్సన్స్కి నేనే ట్రైన్ చేస్తున్నాను. కానీ ఫ్యూచర్లో నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను ప్రజెంటు నేను డిజేబిలిటీ పర్సన్స్కి హెల్ప్ చేసి వాళ్ళతో ఆ స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు అయితే సంపాదించుకోవడానికి నేనే ప్రాజెక్ట్స్ అని వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళతో ఆ ప్రాజెక్ట్ చేపిస్తున్నాను. అట్లా నాలెడ్జ్ పెంచుతున్నాను. వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు ఇలాంటివి అన్నీ నేనైతే ఇవ్వను. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అది ఉండాలి. ఆ చెత్తనాగుడికి ఎవడైనా సరే నా లైఫ్లో వచ్చినాడు ఒక చెత్తనాగుడుకు, ఆ చెత్తనాగుడికి ఎవడే కానీ వస్తూనే ఉంటారు, లైఫ్లో వచ్చేనే ఉంటారు. వీళ్ళని గుర్తుపెట్టుకొని మన లైఫ్లో అక్కడికి ఆగిపోకూడదు. అందుకని నా సెకండ్ వీడియోలో నేను ఫెయిల్యూర్ అయిన స్టోరీ అయితే ఇది చెప్తున్నాను. ఇది స్టోరీ నా రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ మాటలు అయితే వచ్చాయి. మీకు ఏమైనా తప్పగా అనిపించింటే సారీ. అండ్ దెన్ మీరు ఈ వీడియో ద్వారా ఏం నేర్చుకోకపోతున్నారో మీరు క్రియేట్ చేసుకునే మీ సెల్ఫ్లోనే ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరున్నా సరే ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా వాళ్ళకి మోటివేట్ కాకుంటే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేస్తే రియల్ టైం మీద నేను ఆ లైవ్లో మీకైతే ఇలా చెప్తుంటాను కాబట్టి మీకు అయితే మంచిగా అయితే నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ మీకు ఫెయిల్యూర్ అయిన స్టోరీ చెప్తే మీకు వేరే లెవెల్లో మోటివేట్ అవుతారు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఈ లెవెల్లో మీకైతే మంచిగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ గైస్. మీకు ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.